ये शाही परिवार को सत्ता खुद के पास रहे तो सब कुछ अच्छा, लेकिन इस देश में सत्ता अगर उनके हाथ से चली जाए तो सब कुछ निकम्मा। ये वो लोग हैं जो पार्लियामेंट चलने नहीं देना चाहते। ये वो लोग हैं जो चुनाव में इलेक्शन कमीशन जो परंपरा है नियुक्ति की, अब इलेक्शन कमीशन पे सवाल उठाते हैं। ये लोग ईवीएम पर सवाल उठाते हैं और अब अपनी वोट बैंक के लिए संविधान को बदनाम करने पर निकले हैं। लेकिन कांग्रेस वाले सुन ले, उनके चट्टे बट्टे सुन ले, उनकी पूरी जमात सुन ले, जब तक मोदी जिंदा है, जब तक मोदी जिंदा है, मैं संविधान का जब तक मोदी जिंदा है, मैं दलितों का आरक्षण, आदिवासियों का आरक्षण, ओबीसी का आरक्षण, मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा। మిత్రులారా, ఈ రాజవంశీయులు ఈ దేశాన్ని పాలించేదే మా జన్మ హక్కని, రాజ్యాంగం పట్ల గాని ప్రజాస్వామ్యం పట్ల గాని ఏ మాత్రం కూడా విశ్వాసం లేనివంటి ఈ కుటుంబము మేము అవసరమైతే ఈ పార్లమెంట్ కూడా నడవనీయము। ఇవాళ మీరు అధికారంలో ఉంటే మాకు ఈ అధికారాన్ని కావడానికి దేనికైనా దిగజారుతామని చెప్పి ఇవాళ రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎన్నికల కమిషన్ మీద ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు। ఈవీఎంల మీద కూడా వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు। వాళ్ళు గెలవకపోతే అందరినీ కూడా అవమానపరుస్తూ ఉంటారు। ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు చివరికి రాజ్యాంగం పట్ల కూడా ఇవాళ ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో నేను ఇవాళ వీళ్ళ యొక్క తొత్తులకు వీళ్ళందరికీ చెంచాలకు కూడా నేను సవాల్ చేస్తా ఉన్నాను। ఈ మోదీ బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించేటువంటి వ్యక్తి శక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరని, ఈ రాజ్యాంగాన్ని కాపాడే పూర్తి బాధ్యత మోదీగా నేను తీసుకుంటున్నాను। ఈ రాజ్యాంగం పట్ల ఏ రకంగా దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయో ఆ రిజర్వేషన్లకు మతపరంగా ముస్లింలకు దారాదత్తం చేస్తాంటే సహించే ప్రసక్తి లేదు। నేను బతికున్నంత కాలం వాటిని అప్పగించనని చెప్పి కూడా నేను ఈ రోజు సవాల్ చేస్తా ఉన్నాను ఇవాళ।